శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో ఒక ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి తీవ్రస్థాయికి చేరాయి. ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్పై మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ స్పందించారు. సో ఓవరాల్గా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పొన్నం క్షమాపణ చెప్పాలి, లేకుంటే దీన్ని తీవ్రస్థాయిలోకి తీసుకెళ్తానని చెప్పి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ హెచ్చరించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ డిబేట్. ఇక ఈ డిబేట్లో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్టు పాపారావు గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు వెంకట్ గారు. సో ఇక తర్వాత కర్నే అరవింద్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, డాక్టర్ తాటికాయల జయరాం గారు పొలిటికల్ అనలిస్టు, సో అలాగే మహేష్ బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. సో వీళ్ళందరూ కూడా మరి ఏం మాట్లాడతారు. సో ఓవరాల్గా జస్టిస్ గవాయ్పై కావచ్చు, తర్వాత మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్పై కావచ్చు. ఒకవైపు ఏమో 42% బీసీలకు రిజర్వేషన్లు ఎలా కల్పించాలా అనే దాని పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరి మంత్రులంతా ఒకవైపు బీసీ మంత్రులతో కలిసి కావచ్చు, బీసీ నాయకులతో కలిసి కావచ్చు, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత దీనికి ఒక మరి ఫినిషింగ్ ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళు తలమునకలవుతున్న నేపథ్యంలో సో మొన్న నిర్వహించిన ప్రెస్ మీట్లో మరి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ పై మరి తనను ఉద్దేశించి చేశారు పొన్నం ప్రభాకర్ అని చెప్పి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ స్పందించడాన్ని ఎలా చూస్తారు? ముందుగా అనలిస్టు తాటికాయల జయరాం గారితో మాట్లాడదాం. జయరాం గారు, గుడ్ మార్నింగ్. ఎలా చూస్తారు సార్ ఇప్పుడు ఇద్దరు మంత్రుల మధ్య? ఇది కేవలం ఇద్దరు మంత్రుల మధ్యనే ఉందా, లేకుంటే దీని వెనుక ఇంకేదైనా విషయం ఉందా? అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించలేదు, అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. నిన్నటి నుంచి అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీన్ని ఎలా చూస్తాం? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, 99 న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. మీరు అన్నట్టుగా గవాయి నుంచి మొదలు పెడదాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ దేశానికి సుప్రీంకోర్టు ఈ దేశానికే సుప్రీం, ఈ దేశ ప్రధాని, ఈ దేశ ప్రెసిడెంట్, ఈ దేశ సుప్రీంకోర్టు అధినేత, చీఫ్ జస్టిస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కీలకమైన వ్యక్తులు. కానీ దురదృష్టవశాత్తు ఉన్మాదంతో మేము హిందువులమనే చెప్పుకునే ప్రయత్నం లోపల ఆ చెప్పు విసిరేయడం అనేది ఒక జడ్జిమెంట్ విషయంలో చాలా బాధాకరమైన విషయం. అంటే ఒకవేళ కనుక ఇదే ఓ పై స్థాయి కులం వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటే, కింది స్థాయిలో ఉన్న అట్టడుగున ఉండే ఒక ఎస్సీనో, ఎస్టీనో, బీసీనో చెప్పు విసిరేస్తే ఈ పాటికి ఆయన జీవితం ఏమై ఉండేది అనేది ఒక ప్రశ్న. దానికి నేను చెప్పాల్సిన పని లేదు, ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ అత్యున్నత న్యాయస్థానానికి ఈరోజు చీఫ్ జస్టిస్గా ఉన్న గవాయి గారి మీద, ఒక అంబేద్కరిస్ట్ మీద, చెప్పు బుద్ధిస్ట్ మీద చెప్పు విసిరేయడం అనేది ఇంతకంటే అవహేళన, నిజంగా ఇంతకంటే బాధకరమైన విషయం ఒకటి కాదు. ఇది బీజేపీ కరెక్షన్ చేసుకొని బీజేపీ దీన్ని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇదొక అంశం. ఇక మరొక అంశం వచ్చేసి అట్లూరి లక్ష్మణ్. జనరల్గా నిచ్చెన మెట్ల వ్యవస్థ, భారతదేశ వ్యవస్థ అంతా, భారతదేశ నిర్మాణం అంతా కులాల మీదే నిర్మించబడింది అనేది ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పని లేదు, ప్యానెల్లో ఉన్న వాళ్ళకు తెలియని విషయం కూడా కాదు. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ మీద బతుకుతున్న మనకు ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఇలా ఓసీలు ఇవన్నీ ఉన్నాయి. దురదృష్టవశాత్తు నేను ఈ మాట అనకూడదు, ఎందుకంటే